సో యా. రాజేష్ గారు సరే అండి, ప్రొడ్యూసర్ గా అంటే మీరు చేసిన సినిమాల కంటే ఈ సినిమా ఎక్కువ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. ఇంటర్వ్యూలో చూసినా ఇది ఆల్మోస్ట్ ఒక హిట్ సినిమాని డెలివరీ చేస్తున్నానన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. బడ్జెట్ విషయంలో కూడా ఓవర్ ద కొంచెం ఎక్కువ వెళ్ళారంటే హీరో మార్కెట్స్ ఇవన్నీ పట్టించుకోకుండా మా సినిమాకి పెట్టేశారని ఉంటుంది. ఏంటి ఈ జర్నీ గురించి, లేకపోతే ఈ బడ్జెట్స్ గురించి, ఈ కాన్ఫిడెన్స్ గురించి ఏం చెప్తారు? సామాజిక మనకు కూడా ఇంతే కాన్ఫిడెంట్గా ఉన్నామండి. ఇది 2 రోజుల ముందు అయితే అది 5 రోజుల ముందు వేసాం. అంటే ఇప్పుడు కంటెంట్ రెడీ అవడానికి డీల్ అయింది కాబట్టి 2 రోజులు, లేదంటే 5 రోజుల ముందు వచ్చేసేవాళ్ళు. బడ్జెట్లు అంటారా, ఆనంద్ గారు కథ చెప్పిన సార్ అంటే ఆదివారం వేసేవాళ్ళు వాళ్ళు సార్, వెడ్నెస్డే బదులు సండే వేసేవాళ్ళు. అండ్ బడ్జెట్ అంటారా, ఈ కథ విన్నప్పుడే చాలా పెద్ద కథ అండి. సెట్లు, దెయ్యాలు, ఫ్యాంటసీ, ఒక 100 రోజులు షూట్ చేయాల్సిన సినిమా. అలా చేస్తేనే ఈ సినిమా తీయాలి. అందుకే ఈ సినిమాకి ఇంత క్రేజ్ వచ్చింది. మంచి పాటలు, అది ఈ సినిమాకి ఏదైతే అవసరమో అదే చేసాం సార్, ఎక్స్ట్రా ఏం చేయలేదు. అనిల్ గారు ఒక్క నిమిషం అండి. బడ్జెట్ గురించి అంటే నాకు ఈ ప్రొడక్షన్ హౌస్ రాజా గారు కానీ మన అనిల్ గారు కానీ సపోర్ట్, అంటే ఏ సిచ్యువేషన్లో కూడా బడ్జెట్ ఎక్కువైపోయింది లేదు, బడ్జెట్ గురించి మనం డిస్కషన్ చేద్దాం, అలాంటి ఎప్పుడు ఏ డిస్కషన్స్ అలా జరగట్లే. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఫుటేజ్ చూసిన తర్వాత ఇంకా ఏదైనా చేయొచ్చా, మీరు కావాలంటే చేసుకోండి, వేరే ఎక్కడైనా లొకేషన్ వెళ్ళి చేయాలంటే చేయండి, సెట్ వర్క్ కావాలంటే వేసుకోండి అన్నారు. సో ఇలాంటి భైరవకొండ ఫిల్మ్కి ఇంత దూరం రావడానికి రీజన్ అది అనిల్ గారు, రాజా గారు అండ్ ఆల్సో కో ప్రొడ్యూసర్ బాలాజీ గుట్ట గారు ఉన్నారు, కిషోర్ గారు. సో వీళ్ళు 4 సపోర్ట్లోనే భైరవకొండ ఇంత దూరం వరకు వచ్చింది. సో ఈ సందర్భంగా ఐ వాంట్ టు థ్యాంక్ అనిల్ సార్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ రాజా గారు కూడా. అనిల్ గారు, నట్టి కుమార్ గారు ఏదో కేసు వేసారంట కదండి ప్రీమియర్లు దాని మీద, అది కొద్దిగా జరుగుతూ ఉంటే అలవాటు అయిపోయింది. ఫస్ట్ టైం కష్టపడతాం, నెక్స్ట్ టైం అలవాటు అయిపోతుంది. అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగైనెస్ట్ ఎనీవన్ అండి. నేను ఒక్కటైతే చెబుతున్నాను, ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేను నష్టపోయాను కానీ ఎవరిని నష్టపెట్టలేదండి, నష్టపెట్టను కూడా. నా వల్ల నష్టపోయిన వాళ్ళకి ఏదో విధంగా చేద్దాం అనుకుంటాను, అండ్ టైం వచ్చినప్పుడు చేస్తాను. అది కూడా చెబుతున్నాను. ఇప్పుడు చాలామందిలో నష్టపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి చేస్తాను. అంతేగాని నేను ఎవరో చేశారని చెప్పేసి ఎవరినే వేయచ్చు కదా. ఇది సింపుల్, లెటర్ హెడ్ ఉంటే పంపించేసేయచ్చు. జస్ట్ ఒక చిన్న మాట నేను యాడ్ చేయాలండి, ఆయన మామూలుగా ఎక్కడ చెప్పుకోరని. ఒక 6 నెలలు లేదా 8 నెలల ముందు వరకు, ఎక్స్ట్రీమ్ అట్లీస్ట్ మినిమం 6 months ముందు వరకు, మోస్ట్ డిఫికల్ట్ టెన్షన్ స్టేట్లో ప్రొడక్షన్ ఉన్న రోజున కూడా సంబంధం లేకుండా ఒక 40-50 మందికి ఎప్పుడో ఆయన మాట ఇచ్చారని చెప్పి ప్రతి నెల ఒక ఎక్స్ అమౌంట్ వెళ్తూనే ఉంటుందండి. ఎక్స్ అమౌంట్ 10,000-15,000 కాదు, 50 లక్ష. అది నాకు అనిల్ గారితో నేను గొడవ పడతా, సార్ వీళ్ళతో మీరు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు, మీరు మాట ఇచ్చేస్తారు, అకౌంట్లో సంబంధం లేకుండా ఉంటుంది సార్ అని. అది ఆయన చెప్పుకోరు, బయటికి తెలియదు, అది అనిల్ గారండి. సో యా, నాకు ఈ విషయంలో నేను ఎందుకు చాలా చోట ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అండ్ ఫీల్ అని కూడా అంటానంటే, మామూలుగా మన కోసం మనం బాధ్యత తీసుకున్నప్పుడు కొన్నిసార్లు కొంచెం షేక్ అవ్వచ్చు, కొంచెం లేజీ అవ్వచ్చు. మనం బాగా ప్రేమించే వ్యక్తుల కోసం తీసుకున్నప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తాం. సో నేను ఆనంద్ గారు ఈ సినిమా విషయంలో చాలా. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్, డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని